తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆలోచనలను బలవంతంగా వదిలించుకొని నిద్రకి ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడు వచ్చి నా పక్కన పడుకుందో నాకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న ఈ పరిసరాలలో ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా తెలిసింది, నేనున్నది నిమ్మలూరు అని. ఇది అత్తయ్య ఇల్లని. తల్లడిల్లిన గుండె చల్లబడింది. నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కోసారి ఇలా నిద్రలో చటుక్కున లేచి కూర్చోవటం నాకు అలవాటే. నా చేతికి వాచి లేకపోవటం వల్ల టైం ఎంతైందో తెలియలేదు. ఇదే మా ఇంట్లో అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం పక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరోవైపు నిలబడి ముక్కులతో పట్టుకున్నట్టున్న అందమైన గడియారం రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడినట్టు టిక్ 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 మంటూ ఉండేది. అదే కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవటానికి అలవాటు పడిన నాకు ఈ నూలు చీర ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగానే ఉంది. ఓ పక్కకి తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకొని పడుకొని నా ఆలోచనల సుడిగుండంలోకి మెల్లమెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రివేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంటనే 2 సార్లు వినిపించింది. అవతలి గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటు ఇటు కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పున లేచి యువతలికి వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూలగా పెట్టి ఉన్న లాంతరు తీసి దాని ఒత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నానన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషాలకి కృష్ణ అమ్మా రాజు అని బిగ్గరగా పిలవటం వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకుని, రాజు అన్నయ్య పిలిచినట్టుందేమిటమ్మా, పిలిచాడా నన్ను అంది. అవునత్తయ్య, ఆవు అరుస్తోంది, కృష్ణ లేచాడో పిలుస్తున్నాడో మిమ్మల్ని అన్నాను. అవునా, అయ్యో ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకిక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టి లేపాను. మా మాటలకి మధు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం. బయట తెల్లవారుతోంది. పిట్టలు కిచకిచలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు అలుముకొని ఉంది. వెలుగు నీడల్లో ఏ ఒక్కటి కానీ ఆ మిశ్రమ వాతావరణం నా కళ్ళకి ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మరిచి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య, ఆవు ఈనింది. మాతో నడుస్తున్నవాడల్లా మధు అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. ఏదుడో అడగరా అన్నయ్యని. రాజేశ్వరి కూడా పరిగెత్తింది. నెమ్మదిగా మెల్లగా ప్రాగ్దిశ నుంచి కళ్ళు తిప్పుకోలేని దానిలా నడుస్తూ వచ్చిన నేను పాకకి కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదివి పట్టుకొని గోళ్లు గిల్లివేస్తున్నాడు. పుట్టిన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలా ఆవు దూడని నాకుతోంది. మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాళ్ళ ముందుకి వెనక్కి వేగంగా ఊగుతూ, అన్నయ్య, మన కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపుకి ఆగలేని కృష్ణ తను కూడా ముందుకి వెనక్కి ఊగుతూ, ఆగరా బాబు, ఇన్నేళ్లకి మన ఇంట్లో కోడెదూడ పుట్టింది అన్నాడు. నిజంగానా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడిదూడ అనే ఆనందం వాళ్ళలో చూసేసరికి ఒళ్ళు మండింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఆడా మగ భేదం దానికేం లేదు.
ఈ ఆధిక్యతలు, అల్పత్వం కేవలం మనుషులు కల్పించుకున్నవే. మన కుటుంబాలలో ఆడపిల్ల పుట్టిందనగానే అయ్యో అని ఉసూరుమనటం, మగపిల్లాడు అనగానే ఆ ఇలాగే అని సంతోషంతో ఎగిరి గంతులేయడం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషులలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరికి మరొకరికి సామ్యం లేదు. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత, బరువు ఎక్కువేమోనని నాకు అనిపిస్తుంది. ఇంతలో కృష్ణ నవ్వుతూ, అమ్మా ఇదంతా నీ మేనగోడలు కాలు పెట్టిన వేళ విశేషం. ఎన్నడూ రానివారు వస్తే ఎప్పుడూ జరగనిది జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు చూసి ఒక్కసారి నవ్వేశారు. అత్తయ్య అవునన్నట్టు తలూపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, అత్తయ్య నా రాక వల్ల మీ ఇంట్లో కోడెదూడ పుట్టే భాగ్యం లభించిందని నీ కొడుకు అంటే నేనేం సంబరపడి మురిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైందో గుర్తించని మనుషులంటే నాకు మహామంట, చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావు అన్నట్టు చూసింది. కృష్ణ ముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రని కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యథాలాపంగా ఆవు వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించటం మొదలైనాయి. ఉలిక్కిపడ్డట్టు చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించడం కానీ జంతువులు ఈనటం కానీ చూడలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా, వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈనిన ఆవుని చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పెట్టింది. మనసంతా జుగుప్సతో ఉండ చుట్టుకుపోయినట్టయింది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యమైన పరిస్థితులలో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం, ఎలాంటి బాధ! నాకక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలని అనిపించింది. నేను జన్మ జన్మలకి ఎంత ప్రయత్నించినా మర్చిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ ఫలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య, రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది. కృష్ణ అయితే మరీనూ. వెనక నుంచి మీద పడి మధు ఊగుతుండగా ఒళ్ళో పొదవి పట్టుకొని ఉన్న దూడని ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవడంలో ఆప్యాయత, ఆ పట్టుకోవడంలో ఒక విధమైన మమత, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహ్, ఎంత మంచి భావం, ఎంత మంచి యాంగిల్! నేను గిరుక్కున తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి నా పెట్టె తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నముద్ద లాంటి ఆవుదూడతో ఉన్న కృష్ణని మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏయ్ ఏమిటిది? కెమెరాతో ఉన్న నన్ను చూడగానే దూడని జాగ్రత్తగా కిందికి దింపి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాకబయటకు నడుస్తూ అన్నాడు. ఫోటో అన్నా, ఈసారి అతన్ని ఒక్కడిని యాంగిల్ చూస్తూ. కృష్ణ క్రిందకి వంగి చిన్న రాయి ఒకటి తీసి చెయ్యి చాచి విసిరబోతున్న వాడిలా పట్టుకొని, మర్యాదగా చెప్తున్నా, ఫోటోలు గీటోలు ఏం పనికిరావు, నువ్విక్కడి నుంచి ఏం జ్ఞాపకం తీసుకెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించటానికి? నోరు మూసుకో అన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసిరబోయాడు. విసిరాడనే అనుకున్నాను. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకి తగ్గాను. కృష్ణ విసరలేదు. రాయి క్రింద విడిచి పకపక నవ్వాడు. కెమెరాలో యాంగిల్ చూసుకుంటున్న నాకు ఆ నవ్వు చక్కిలిగింతలు పెట్టినట్టయింది. టక్కున మీట నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తుండగా దంతాలన్నీ కనిపించేట్టు విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా నా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వటం నేనెప్పుడూ చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వడం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మా, మీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశం కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తానని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూసిన నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను.
అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరక ఇంకా చూడాలని అనిపించడం ఒక విశేషమే. మర్నాడు ఆవు పాలు జున్ను వండుకొని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈనిన ఆవు గుర్తుకు వచ్చింది. కడుపంతా చెయ్యి పెట్టి దేవినట్టు వికారం పెట్టింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మగారు వచ్చారు. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చొని నాతో కబుర్లకి దిగింది. రాజేశ్వరి నేను చాప మీద కూర్చొని సన్నజాజులు కనకాంబరాలు మరువం కలిపి అందంగా మాల గుచ్చుతున్నాం. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాలస్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుకగా పంపటం అత్తయ్య వాళ్ళకి అలవాటట. మంగమ్మగారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో గొలుసు వీటన్నింటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగడం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడటగా? ఎంత ఖరీదైందే అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకిచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేదన్నట్టు తలూపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపుకు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాళ్ళ ఇళ్లల్లో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తలూపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వుముఖాలతో ఒకరివైపు మరొకరు చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది. మీ హైదరాబాదులో మా ఆడపడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడో. మాకు బాగా తెలుసులే. ఎప్పుడు రమ్మని రాస్తూ ఉంటాడో. అదేదో చీకటిపల్లిలో ఉంటాడట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టినా ఒక గది దొరకదట. వెళ్ళాలి ఒకసారి. ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకు చెప్పు. అలాగే అన్నట్టు తలూపా. కానీ గుండెలు భయంతో పీచు పీచుమన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే. నీకు వంటొచ్చటే పిల్లా? మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించా. నా సమాధానం విని ఆవిడ బుగ్గ మీద వేలేసుకుంది. రాదు? ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేమొస్తుందే అమ్మా నీకు? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట రాదని వాడు నిన్ను తగిలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మగారు మీ చాదస్తపు మాటలు మీరును? వంట చేయడానికి ఆ అమ్మాయికేం కర్మండి? ఎట్టటా అన్నట్టు చూసింది మంగమ్మ. కర్మ? వంట చేయటం ఆడదాని కర్మైతే మనమంతా కర్మకాలిన వాళ్ళమన్నమాటేగా. ఏమిటి కమలమ్మ నువ్వు మరీ సోద్యంగా చెబుతావు? మన రాజుకి వంట రాదు? పట్నవాసపు పిల్ల అంటే ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో కొత్త కొత్త పోకడలతో చేస్తుందనుకుని అడిగాను. బాగుందండి. ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళమ్మ ఉంది. ఇక ఆ అమ్మాయికి వంటింట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందో చెప్పండి? అత్తయ్య నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళమ్మకైనా వచ్చినా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అంది. అబ్బా ష్, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంతక్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక్క 10 నిమిషాలు అలా పక్క మీద వాలి ఏ పుస్తకమో పేపరో తిరిగివేస్తూ విశ్రాంతి తీసుకోవడం అతనికి అలవాటు. అతని ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్లే నేను అతను అక్కడుంటే ఆ ఛాయలకు కూడా పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు ఏమాత్రం తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు గాని ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు చెప్పు అంది. నాకు అర్థం కాలేదు. పప్పన్నం అంటే? రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టు చూశాను. రాజేశ్వరి తల వంచుకొని పూలు గుచ్చుతూ నవ్వు ఆపుకుంటూ ఆవిడ్నే అడుగు అంది. ఈసారి మంగమ్మగారు చెప్పలేనంతగా ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుకొని, అయ్యో రామా, నేను అడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా లేదా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చేయి జాచి ఆవిడ కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మ గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికేం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే. ఒకసారి కాదు 100 సార్లు, మీకు విసుగొచ్చేటన్ని సార్లు పెడతాను. మీరు రావాలే గాని అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ.
రాజేశ్వరి పక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మగారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళు ముగ్గురూ అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకి ఉత్తరం రాయలేకపోయావా అంది. మంగమ్మగారు నవ్వు సద్దుమణిగిన కొద్దిసేపటికి, ఏమని? మీ కృష్ణుడికి ఈడేగా ఈ అమ్మాయి, చిలకా గోరింకల్లా ఉంటారు, అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి, మీరు మరీనూ ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకూడదో బొత్తిగా తెలియదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ, మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని? పిన్ని వెనుక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. గది గుమ్మంలో నిటారుగా నిలబడి ఉన్నాడు కృష్ణ. పడుకొని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలాగే పట్టుకుని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకో అతని ముఖం జేవురించి ఉంది. కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు పిన్ని, నీకు కావలసింది కాఫీయే అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగి వెళ్ళు. లేదు తోచటం లేదంటావా, ఇంకెవరింటికైనా వెళ్ళి నీ భారతం విప్పు. అంతేగాని ఈ ఇంట్లో కూర్చొని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను, నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మగారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మలు ముడిచి ముఖం ముడుచుకుంది. చాప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్లుగా దారం లాక్కొని, నేనిప్పుడంత కానిమాట ఏమన్నాన్రా, ఏదో మీరు అయిన వాళ్ళు కాబట్టి, వరస కలిసిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసిగింది. కృష్ణ వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మగారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను. అదే ఇంకోళ్ళు అయినట్టయితే ఆ క్షణంలోనే రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాళ్లేమో. కానీ మంగమ్మగారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ, కాఫీ ఇవ్వగానే గ్లాస్ అందుకొని ఆవురావురమన్నట్టుగా 4 గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ, వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళబోతూ, నా మాటలు కృష్ణుడికి కోపం తెప్పించాయో ఏమిటో. పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం. రేపు వీలైతే కూరకి కాసిని వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది, ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట. పని పాట లేని ఈవిడ అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆప్తురాలిగా నటిస్తూ ఆ ఇళ్లల్లో విషయాలన్నీ తెలుసుకుని 1కి 4 కల్పించి అందరికీ చెబుతుంది. ఆవిడ విషయం తెలిసి కూడా ఎవరూ ఏమీ అనలేరు, ఇంటికి రానివ్వకుండా చేయలేరు. ఎందుకంటే ఆవిడ నోరు మహా చెడ్డది. అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలనే ప్రయత్నిస్తుంటారట. రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య వాళ్ళింటికి చేరుతుంది. ఆ కుక్కెడు కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ ఆవిడ ముఖం వాచేట్లు చివాట్లు వేసి, ఇలాంటి కబుర్లు చెప్పేటైతే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కొద్దు అన్నట్ట. దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు. రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం. ఆవిడకి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య మళ్ళీ రావటం ప్రారంభించింది. ఇదిగో ఇది జరిగింది. మళ్ళీ ఓ వారం రోజులు మా ఇంటి వైపు కూడా చూడదనుకుంటా అంది రాజు. మంగమ్మగారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన్న నాకు ఊరంతా జడిసే ఆ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడడు అని తెలియగానే అతడంటే నాకు గౌరవం లాంటిది కలిగింది. మగవాళ్లలో కానీ ఆడవాళ్లలో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది. పూలు గుచ్చటం అయిపోయింది. రాజేశ్వరి కాఫీ గ్లాస్ కడగడానికని వంట ఇంట్లోకి వెళ్ళింది. నేను తయారైన దండని 2 చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకుని దేవుడి మెళ్ళో వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను. ఉన్నట్టుండి దొడ్లోంచి వీరాయి గొంతు గావుకేకలా వినిపించింది. రాజమ్మా, అన్నయ్యని చప్పున పిలువు. మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకున్నది. నాకు అందడం లేదు. దొడ్డిన పడి వంగనారంతా తొక్కుతోంది. అన్నయ్యా, అన్నయ్యా! రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది. నేను మాల అలాగే పుచ్చుకొని పరుగులాంటి నడకతో దొడ్డి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను.
బలిష్టంగా పొంకంగా పొగరుగా ఉన్న ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెడుతోంది. దాని మెళ్ళో కట్టుకొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేలాడుతోంది. వీరాయి ఆ తాడు కొన అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దొరకలేదు. ఎద్దు అతన్ని చూడగానే బుసలు కొడుతూ మీదికి వచ్చింది. వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెళ్ళకిలా పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ ఎద్దు అతని మీదికి రాకుండా ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. ఇంతలో వెనుక నుంచి ఎప్పుడు వచ్చాడో కృష్ణ నా వెనుకగా వచ్చి దారికి అడ్డంగా నిలబడిన నన్ను ఉండు లే అంటూ జబ్బ పుచ్చుకొని పక్కకు లాగి దొడ్లోకి పరిగెత్తాడు. దీనికి మళ్ళీ ఇవాళ తిక్కరేగింది దొరా, కట్టుకొయ్యకి నిలవటం లేదు అన్నాడు వీరాయి లేస్తూ. కృష్ణ ఎద్దువైపుకి వెళ్ళాడు. ఆ గర్జిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా పలికింది అతని కంఠం. దా 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 పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దుకి దగ్గరగా వెడుతున్న కృష్ణను చూసి నేను రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమానిని చూసి ఎద్దు కొమ్ము విసిరింది. కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీదగా ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడం చేత్తో దాని వీపు మీద అదమాయిస్తున్నట్టుగా గట్టిగా 2-3 సార్లు చరిచాడు. అంతవరకు బుసలు కొడుతూ పోట్ల గిత్తలా దొడ్డిన పడి పరిగెత్తుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూసి భయపడుతూ మారాన్ తగ్గించిన చిన్న పిల్లలా అయింది. కృష్ణ తాడు తీసుకుని పాకవైపు లాగాడు. 2-3 అడుగులు మామూలుగా వేసిన అది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ములెత్తి కృష్ణని కుమ్మటానికి సిద్ధమైంది. కానీ కృష్ణ చటుక్కున్న మెరుపులా వెనక్కు దూరంగా వెళ్ళిపోయాడు. అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది. పళ్ళు బిగబట్టినట్లు దవడ ఎముకలు పైకి లేచి కనిపించాయి. పాకలోపలికి వెళ్ళి చూరులో పెట్టిన చర్నాకోల్ తెచ్చి జలిపించి ఛల్ ఛల్ని బలం అంతా ఉపయోగించి కొట్టసాగాడు. ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డ నేను చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అబ్బా, నోరులేని జంతువుని అంత నిర్దాక్షిణ్యంగా బాధటమా? ఇలా తెంచుకోవడం ఇది 2సారి అంది నా వెనక వచ్చి నిలబడిన అత్తయ్య. నేను మెల్లిగా కళ్ళు తెరిచాను. చెర్నాకోల్ ఓ చేత్తో పట్టుకొని కృష్ణ ఎద్దు తాడు పుచ్చుకొని లాక్కెళ్ళి కట్టుకొయ్యకి కట్టేశాడు. అంతవరకు ఆంబోతులా అందర్నీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్లిలా కృష్ణను చూసి భయపడిన దానిలా వెనక్కి వెనక్కి బెదురుతూ వెళ్ళటం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. వీరాయ్, ఈ తాడు దానికి పనికిరాదో, ఇనుప గొలుసు తేవాలి అంటూ కృష్ణ బయటకు వచ్చాడు. అతని నుదుట చెమటలు పట్టాయి. మనిషి కొద్దిగా ఆయాసపడటం కూడా కనిపించింది నాకు. నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను. ఎంత మామూలుగా కనిపిస్తాడీ మనిషి! ఎంతసేపు తనేదో తన పనేదో తప్ప ఇంకో గొడవేది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు. అంటీ ముట్టనట్టుండే అతని స్వభావం, దేని మీద ఆసక్తిగా లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని జడుగాను మందమతిగాను భావించుకున్నాను. కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివటలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందని కళ్ళారా చూసిన ఈ క్షణంలో నిజంగా చకితురాలనే అయ్యాను. నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మ అంటే అతనికి లక్ష్యం లేదు. పొగరుమోతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని ఒడుపుగా వశం చేసుకునే నేర్పు, సాహసం ఉన్నాయి. సహజంగా మృదు మధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిశ్చేష్టులను చేసేటంత భీకరంగా గర్జించగలదు అని ఇంత క్రితం ఎద్దుని పిలవటంలోనే చూశాను. తమ్ముణ్ణి చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహావేశాలు వస్తే నిప్పులు కురిపించగలవు. తనకి అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా నిర్మోహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో. క్షణం క్రితం మంగమ్మని మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపోయినట్లుగా అనిపించింది. దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాదిన ఆ ఎద్దుకి అతను స్వయంగా తన చేత్తో తవుడు ఉలువలు కలిపిన దాన ఆప్యాయంగా తినిపించటం చూసిన నేను మరీ తెల్లబోయాను. అతని స్వభావం నాకు చిత్రంగా కనిపించింది. ఉదయం లేగదూడని పట్టుకోవటంలో అతను చూపించిన ఆప్యాయత, ఇంత క్రితం తాడు తెంచుకుని దొడ్డిన పడి మొక్కలు నాశనం చేసిందని కొత్త ఎద్దుని నిర్దాక్షిణ్యంగా అతను శిక్షించిన తీరు,
మళ్ళీ ఇప్పుడు పసిపాపకి కన్నతల్లి వెన్ను నిమురుతూ అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టే తీరుకి నేను ముగ్ధురాల్ని అయ్యాను. వింత చెందాను కూడా. ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏమిటో హఠాత్తుగా నాకిప్పుడు అర్థమైంది. పిల్లల్లో ఎవరు అన్నగారిలో అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడడానికి ఇష్టపడరేమో. పిల్లలే కాదు, చివరికి మంగమ్మ కూడా అంతే. ఊరందరినీ భయపెట్టే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమోననే భయంతోనే వెళ్ళేటప్పుడు పెద్దదాన్ని ఏమీ అనుకోవద్దను అంటూ సగం క్షమార్పణ కోరుకుని వెళ్ళింది. ఎంత మామూలు వ్యక్తి అతను, కానీ ఎంత అసాధారణమైన వ్యక్తిత్వం. మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసి వచ్చింది. మర్నాడు కాకుండా ఆ 3వ రోజు, ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చి ఇచ్చింది. రాజు ఏమైందత్తయ్యా అన్నాను లేచి ఎదురెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంటింటి వైపు వచ్చాను. అక్కడ అత్తయ్య ఒక్కతే పనితో సతమతమవుతోంది. అత్తయ్యకు సాయం చేయకుండా రాజేశ్వరి పొద్దుటే పనివేళ దొడ్లో అరుగు మీద జేబురుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరికగా కూర్చోవడం చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరికగా ఇక్కడ కూర్చున్నారు? ఎవరి మీదైనా అలుక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి పక్కగా కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా ఆ దూరం అంది. నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజుల సత్యాగ్రహంలోకి దిగానివాళ అంది నవ్వుతూ. నాకర్థమైంది. కానీ రాజేశ్వరి అలా అంటుకోవటానికి వీల్లేకుండా దూరంగా ఎందుకుండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిది ఏముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది? చిచి, అసహ్యం కదూ. నాకైతే సిగ్గు కూడా వేసింది. పల్లెటూళ్ళలో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినటమే తప్ప నేనింతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకో గాని నాకీ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్నవాసాలకి అవి ఎందులో తీసిపోతున్నాయి? విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు క్లబ్బులు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనుకబడి ఉన్నారు నిజానికి? అలాంటిది ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు? ఇన్ని విధాల కొత్త అలవాట్లకి లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు. కొత్త విధానాలకి ఓ పట్టాన ఎవరూ అలవాటు పడడానికి ముందుకు రారు. నోటికి కోటికి ఏ ఒక్కరో కాస్త తెగో చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలు పెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తూర్పారబట్టి ఈటెల్లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయటం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్నవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడటం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి రాజుకి మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదటమ్మా, పెళ్ళైతే గాని పోదట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయదు. ముఖం అంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది. మధ్యాహ్నం అయింది. మా అందరి భోజనాలు అయినాయి. కృష్ణ కోసం చూసి చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావటానికి వీల్లేదు. మధు వాళ్ళంతా స్కూలుకు వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తోంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. ఏం చెయ్యనే రాజు, మన కావయ్య గారి గోపాలం కూడా లేడు, ఎక్కడికో వెళ్ళాట. ఇప్పుడొస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. అయినా వీడికి మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతోందే. నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదని తెలుసు కదా. వేళ పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏం మనిషి, ఆ పనిలో పడ్డాడంటే ఇంక ఒళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకెలాగో అనిపించింది. కృష్ణ ఆవిడకి సవితి కొడుకు అంటే ఎవరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను.
ఆవిడకి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా రవంత కృష్ణ మీదనే అభిమానం జాస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకున్నది ఏమంటే, ఆవిడ పెళ్ళయి వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకు కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకని కనకపోయినా ఆవిడకి కృష్ణ ప్రథమ సంతానం క్రిందనే లెక్క. అందుకే అన్నారేమో, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకొస్తే అసలు పెంచబట్టే కన్నవాళ్ళకి కూడా ఆ అనురాగం కలుగుతుందేమో. కృష్ణ రానేలేదు. ఆలస్యం అయిన కొద్దీ అత్తయ్య మనసు విలవిల్లాడిపోతోంది. చివరికి నిరాశతో ఉసూరుమంటున్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజనం ప్రాప్తి లేనట్టుంది. చిచి, ఏం మనిషి! అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామా, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేనిదిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలు ఆడటం నేర్చుకుంటున్న నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ, అత్తయ్య క్యారియర్ సర్దు, నేను వెళ్ళి ఇచ్చి వస్తాను అన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏం వెళ్ళకూడదా నేను తీసుకువెడితే తినడా మీ అబ్బాయి? అయ్యో, అదేం మాటమ్మా, తినడని కాదు, కానీ నువ్వెందుకులే, వద్దు, వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే అయిష్టంగా అంది అత్తయ్య. పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లో కూర్చుని నాకు బోరుగా ఉంది, ఏం తోచడం లేదు, అలా సరదాగా వెళ్ళి వస్తాను, కాస్త నడిచినట్టుగా కూడా ఉంటుంది అనగానే అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ. భలేదాని వత్తయ్య, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తులేకపోవడానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలకలు గల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే ఈ దోవ గుర్తుండదా? వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. పస్తు పడుకోకుండా అన్నం తీసుకెళ్ళినందుకు నాకు కృతజ్ఞతలు చెబుతాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చెయ్యను. రాజు, పోనీ నువ్వు కూడా వెళ్తావటే వదినతో? ఊరుకో అత్తయ్య, పొద్దున్నుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేనో. నాకేం పర్వాలేదులే, నన్నెవరూ ఎత్తుకుపోర్లే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదినా, నీ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకొని నడిచి వెళ్ళు రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్లలో బురదలో అవి వేసుకొని తిరిగేసరికి నా జలతారు చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టు పుటుక్కున తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో ఎవరికో కబురు చేసింది, కానీ ఆ మనిషి రానేలేదు. క్యారియర్ తీసుకొని నేను బయలుదేరాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.